ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మరి తన బిడ్డలైన వారికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, నేను నీ జీవితంలో ఒక నూతన క్రియను నేను చేయబోతున్నాను. ఎప్పుడో కాదు, అది ఇప్పుడే ప్రారంభమైంది, ఇప్పుడే మొలచును. అది జీవితంలో ఆ కార్యం ఇప్పుడే మొదలైంది కాబట్టి దాన్ని బట్టి మీరు సంతోషించండి. మీరు దాని గురించి ఆలోచించండి. నేను చేయబోతున్నటువంటి నూతన క్రియను గురించి మీరు ఆలోచించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమిటి ఆ నూతన క్రియ? ఏ నూతన క్రియ దేవుడు చేయబోతున్నాడని మనం ఆలోచించినట్లయితే, నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. అరణ్యంలో మరి సరైన త్రోవ ఉండదు కదా. అరణ్యంలో ఇటు మొదలు పెడితే ఇటు వెళ్తాం, ఎవరికి తెలియదు. అరణ్యంలో ఒక పక్క వెళ్ళిన తర్వాత మన అదే దాని వెనక్కి రాలేము, మనం తప్పిపోతూ ఉంటాం, ఇటు గమ్యం లేకుండా వెళ్తాం కాబట్టి. కానీ ఇక్కడ దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడు తెలుసా? అరణ్యంలో కూడా నేను సరైనటువంటి త్రోవ కలుగు చేస్తాను మీ జీవితంలో అని తెలియజేస్తున్నాడు. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో మరి మనకి అసలు వాటర్ అనేది దొరకదు కదా. దొరకదప్పుడు అక్కడక్కడ ఎడారిలో ఏముంటాయి? ఒయాసిస్లు ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళి ఈ ఒంటిలో అవి తమ దాహాన్ని తీర్చుకుంటూ ఉంటాయి. కానీ ఆ నీరు దొరకని ఎడారి ప్రాంతంలో ఆ ఇసుక తెన్నెల మధ్య ఒయాసిస్లతో బాధపడుతున్నటువంటి జీవితాల్లో ఉన్నటువంటి వారితో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మానవ రీతి ఆలోచిస్తే ఎడారిలో నీరు దొరకటం అసాధ్యం, కానీ నాకు అసాధ్యమైంది ఏం లేదు, నాకు సమస్తమును సాధ్యమే. కాబట్టి ఎడారిలో సైతం నేను నదులను పారజేసే దేవుడను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ విషయాలు తెలియజేస్తున్నానంటే 18వ వచనం మనం చదువుకుంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. అంటే మునుపు మీ జీవితంలో ఏం జరిగిందో వాటిని గురించి పొద్దాక వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఒకవేళ మునుపు మీ జీవితంలో ఏదైనా చేదు అనుభవాలు మీరు చూచి ఉన్నారేమో, గాఢంధకారపు లోయలో మీరు ప్రయాణం చేస్తున్నారేమో, సమస్యల వలలో చిక్కుకుపోయారేమో, ఒక భయంకరమైన అనారోగ్యాలతో కొట్టబడ్డారేమో. వాటిని మాటిమాటికి మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలం జరిగిపోయిన సంగతులు తలంచుకోవద్దు. నీ జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల్ని నువ్వు మాటిమాటికి తలంచుకోవద్దు, జ్ఞాపకం చేసుకోవద్దు. వాటినన్నిటిని విడిచిపెట్టి ఇప్పుడు నీ జీవితంలో నేను ఒక నూతన క్రియ నేను చేయబోతున్నాను, దానిని గురించి నువ్వు ఆలోచించమని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అరణ్యం లాంటి మన జీవితంలో ఆయన త్రోవ కలుగు చేసే దేవుడు. ఒకవేళ మన ఉదయకాలం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుండగా వాక్యం వినుచున్నటువంటి నీతో నాతోనే ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఒకవేళ ఉదయకాలం మీ జీవితాల్లో మీ అరణ్యంలాగా మీ జీవితం ఉందేమో, దారితెను తెలియకుండా ఏ సమస్యకు పరిష్కారం లేక ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారేమో, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక చింతిస్తున్నారేమో, నా జీవితానికి సరైన మార్గం ఏంటి, నా గమ్యం ఏంటని గమ్యం లేని ఎడారి బ్రతుకులో మీరు ఒకవేళ కొట్టుమిట్టాడుతూ వేదంతో దుఃఖంతున్నారేమో, ఉదయకాలం నీకు ఒక శుభవార్త. అరణ్యం లాంటి నీ జీవితంలో దేవుడు నీకు త్రోవ చూపించబోతున్నాడు. నువ్వు నడవలసిన త్రోవను ఆయనకు చూపించి సరైన మార్గం నడిపించబోతున్నాడు. ఎడారిలాగా నీ జీవితం ఎండిన పరిస్థితుల్లో ఉండి ఏ జీవితం దేనిలో కూడా ఆశీర్వాదం లేక, దీవెన లేక, ఫలింపు లేక నా జీవితం ఎండినట్టు అయిపోయింది, ఎడారి బ్రతుకులాగా అయిపోయింది, నా బ్రతుకు నువ్వు బాధపడుతున్నావా? నీ ఎడారి బ్రతుకులో దేవుడు సెలయేర్లు ప్రవహింపజేయబోతున్నాడు. నదులు పారజేసి నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చబోతున్నాడు. అలా కార్యం చేయడం శక్తి కలిగిన దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. దేవుడు చేసే కార్యాలను అనుభవపూర్వకంగా రుచి చూద్దాము. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలం మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, మా జీవితాల్లో నూతన క్రియ చేసే దేవుడువు. ఎల్లప్పుడూ మనం విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకున్నటువంటి సమస్యను విడిపించి మా నోట నవ్వు కలుగు చేసే దేవుడు. అరణ్యంలో త్రవ కలుగు చేసే దేవుడు, ఎడారులు నదులు పారజేసే దేవుడు. ఈ ఉదయకాలం మా జీవితాల్లో కూడా
మీరే జోక్యం చేసుకొని మీరు నడవలసిన మార్గాన్ని మాకు చూపించి ఎండినట్టున్నటువంటి మా ఎడారి బ్రతుకుల్లో సెలయేరులాగా మీరు ప్రవహించిన ఆయన మాకు కావలసిన మేలు ఆశీర్వాదం దీవెన దయచేయండి. ఇదైనా మేము చేయి పని పాటలో తోడుగుండండి, రాకపోకలో క్షేమం దయచేయండి. ఇదైనా బర్త్డే మ్యారేజ్ చేసుకుని దీవించి ఆశీర్వదించండి. బలహీనలు ముట్టండి, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి, సమస్యలు ఉన్న వారిని విడిపించండి. ఎడారి బ్రతుకులాంటి బ్రతుకుల్లో ఉన్నటువంటి వారిని ఆదరించండి. ప్రతి వారి పట్ల కృప విస్తరింపచేయమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.